వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా ప్రయోజకులుగా తీర్చిదిద్దేలా విద్యా వ్యవస్థలో సంస్కరణలు ఉండాలని అభిప్రాయపడ్డారు. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన తన ఛాంబర్లోని మీటింగ్ అయ్యారు. విద్యార్థులు ఉపాధ్యాయులు కేంద్రంగా చేసుకుని విద్యా వ్యవస్థలో సాంకేతికతను ఉపయోగించి సత్ఫలితాలు సాధించే ప్రణాళికలు అమలు చేస్తున్నామని ప్రకటించారు. విద్యార్థులు వ్యక్తిగత అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసి తదనుగుణంగా పాఠ్య ప్రణాళిక బోధన ఉండేలా సాల్ట్ ద్వారా కృషి చేస్తున్నామని ప్రకటించారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాలు, నైపుణ్యాలు, విద్యాశాఖ ప్రగతి, అందిస్తున్న సౌకర్యాలు వంటివన్నీ ప్రత్యేక డాష్ బోర్డు రూపొందించి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఫలితాలను మెరుగుపరచడం ద్వారా అడ్మిషన్లు పెంచడం లక్ష్యమన్నారు. ఉపాధ్యాయుల బదిలీలో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా చేసేందుకు ఒక యాప్ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విద్యా విధానాలు రాష్ట్రంతో పంచుకోవాలని కోరుతూ ఏపీలో సత్ఫలితాలు ఇస్తున్న ఉత్తమ విధానాలు ప్రపంచ బ్యాంకు ముందుంచుతామని ప్రతిపాదించారు. ఇది అంటే ప్రధానమైనటువంటిది. ఎక్కడా ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేనటువంటి విధంగా అడుగులు ముందుకి చేస్తూ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా చేస్తామని చెప్తున్నారు లోకేష్.